స్కిల్ స్కామ్ అంటూ తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసిన అనంతరం రాష్ట్రంలో జగన్ రెడ్డి సర్కార్ తీరుపైన మరీ ముఖ్యంగా జగన్ రెడ్డి గత 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్న ఆయన అక్రమాస్తుల కేసులపైన విస్తృతంగా అయితే చర్చ జరుగుతోంది. ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి సర్కార్ గురువింద సామెత తీరుగా వ్యవహరిస్తోందని, అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు కాకుండా 10 ఏళ్లుగా బెయిల్పై జగన్ బయట ఉన్నప్పుడు ఆధారాలు లేని కేసులో చంద్రబాబును ఖైదులో ఉంచడమేమిటంటూ సామాన్యులు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కేసులు, ఆ కేసుల దర్యాప్తు తీరుతెన్నులు, వ్యవస్థలను ఆయన మేనేజ్ చేస్తున్న తీరును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన సంస్థ వివరాలతో తెలుగుదేశం పార్టీ పుస్తకాల రూపంలో ప్రజల ముందుకు తీసుకొచ్చింది. రాజకీయ కుట్రలో భాగంగానే ముఖ్యమంత్రి జగన్ వైసీపీ సర్కార్ చంద్రబాబు నాయుడిని ఆయనకు ఏమాత్రం సంబంధం లేని కేసులో ఎటువంటి ఆధారాలు చూపకుండా అరెస్టు చేసింది అన్న వాస్తవాలను గ్రహించి ప్రజలంతా జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ మీడియా సమావేశంలో వివరించారు. రాష్ట్ర ప్రగతి, యువత భవిత కోసం ఆలోచించడం, ఆ దిశగా చర్యలు చేపట్టి అమలు చేయడమే చంద్రబాబు చేసిన నేరంగా జగన్ రెడ్డి భావిస్తున్నారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం 16,000 లోటు బడ్జెట్ తో మిగిలిన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014లో పదవి బాధ్యతలు చేపట్టారని, సంపన్న రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చేయాలన్న తలంపుతోనే ఒక సత్సంకల్పంతో ఏపీలో 6 మిషన్ల అమలుకు ప్రభుత్వ పరంగా చంద్రబాబు శ్రీకారం చుట్టారని వివరించారు. ఆ 6 మిషన్లలో ఒకటే ఒకటి నాలెడ్జ్ అండ్ స్కిల్ మిషన్. ఆ మిషన్ లో భాగంగా కోట్లాది మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే చంద్రబాబు లక్ష్యం. అలాగే రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి అభివృద్ధి వేగవంతమవుతుందని చంద్రబాబు భావించారు. ఇందుకోసమే 2013లో గుజరాత్ లో సిమెన్స్ డిజైన్ టెక్ సంస్థలు అమలు చేసిన ప్రాజెక్టు పరిశీలించేందుకు ఏపీ నుంచి ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని పంపారు. ఆ బృందం సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకొని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం యువత భవిత, యువత ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసింది. దీనికోసం ప్రత్యేకంగా ఒక శాఖను కూడా ఏర్పాటు చేసింది. ఏపీ యువత భవిత కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కృషి సత్ఫలితాలనిచ్చింది. లక్షల మంది నైపుణ్యాన్ని వృద్ధి చేసుకున్నారు. వేలాది మంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చంద్రబాబు హయాంలో ఏర్పాటైన స్కిల్ సెంటర్లు ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. అయితే చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జగన్ రెడ్డి ఆధారాలు లేకుండా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నాటి చంద్రబాబు ప్రభుత్వం కేబినెట్ ఆమోదం ద్వారా రాష్ట్రంలో తొలుత 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు, 36 శిక్షణ కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 42 శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక వాటి ద్వారా 2.13 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి అంటే స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ అందింది. ఆ శిక్షణ అందుకున్న వారిలో 72,000 మందికి ఉద్యోగాలు, ఉపాధి లభించింది. అంత గొప్పగా అమలైన ప్రాజెక్ట్ లో తప్పు జరిగిందంటూ కేవలం ఆరోపణల ఆధారంగా చంద్రబాబును జగన్ సర్కార్ అన్యాయంగా అరెస్ట్ చేసిందని, ఇక అప్పటి నుంచి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క ఆధారాన్ని కూడా ప్రవేశపెట్టలేకపోయిందని పరిశీలకులు వివరిస్తున్నారు. జగన్ సర్కార్ ఏపీ సిఐడి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై చేస్తున్న ఆరోపణలు, ప్రచారాలు అన్ని అసత్యాలు, కట్టుకథలను పేర్కొంటూ తెలుగుదేశం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సాధించిన అద్భుత ఫలితాలను, జగన్ సర్కార్ చేస్తున్న ఆరోపణలు, కేసులో డొల్లతనాన్ని వివరిస్తూ పుస్తకాన్ని వెలువరించింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్ అనుమతి లేదని జగన్ రెడ్డి సర్కార్ చెప్పడం పూర్తి అవాస్తవమని, ఏ నిర్ణయానైనా విధానపరంగా అన్ని నిబంధనలు అనుసరించి చంద్రబాబు అమలు చేస్తారని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు విషయంలో కూడా ఎక్కడ ఎలాంటి తప్పు జరగలేదని తెలుగుదేశం పార్టీ అన్ని వివరాలతో పుస్తకం వెలువరించింది. స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటుకు ముఖ్యమైన జీవో నెంబర్ 47 ను నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న నీలం సహాని జారీ చేశారని ససాక్ష్యంగా చూపింది. అలానే నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న అజయ్ కల్లం రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటుకు అవసరమైన 4 లక్షలను సిడి క్యాపిటల్ మనీ విడుదల చేశారని వివరించింది. ఇక కార్పొరేషన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించి సంతకాలు పెట్టిన వారిలో అజయ్ కల్లంతో పాటు ఐవైఆర్ కృష్ణారావు కూడా ఉన్నారు. ఇలా ఈ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన అధికారుల జోలికెళ్లకుండా, వారిని విచారించకుండా విధానపరమైన నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడిని తప్పు పట్టడం ఎంత మాత్రం సరికాదని న్యాయ నిపుణులు సైతం అంటున్నారు. బాధ్యులైన అధికారుల్ని వదిలేసి కేవలం చంద్రబాబు నాయుడు లక్ష్యంగా జగన్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరించడం కక్ష సాధింపు వినా మరొకటి కాదని అంటున్నారు. అన్నిటికీ మించి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అవినీతి జరిగింది అంటూ 20 నెలల సిఐడి కేసు నమోదు చేసి
దాదాపు 30 మందిని అరెస్ట్ చేసింది. ఇక వారితో పాటు ఎందరినో విచారించింది. కొందరి బ్యాంక్ ఖాతాలు పరిశీలించారు. కానీ చివరకు ఒక్క రూపాయి ఫలానా వారి అకౌంట్కి వెళ్ళిందని నిరూపించలేకపోవడంతో సిఐడి అభియోగాలు మోపిన వారందరికీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీజ్ చేసిన బ్యాంకు ఖాతాలను వెంటనే విడుదల చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించింది. అంతా అయిపోయాక ఇప్పుడు అదే వ్యవహారాన్ని బయటకు తీసి చంద్రబాబు నాయుడుపై బురద జల్లే ప్రయత్నం మొదలుపెట్టింది జగన్ రెడ్డి సర్కార్. వేల కోట్ల అవినీతి అని, వందల కోట్ల చంద్రబాబుకు వెళ్లాయని, వాళ్లకు డబ్బులు వెళ్లాయి, వీళ్లకు వెళ్లాయంటూ ఆర్భాటంగా ప్రచారం చేసి రాజకీయ పార్టీకి వచ్చిన విరాళాల సొమ్ముని అవినీతి సొమ్ముగా చూపించేందుకు తెగించారు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని న్యాయస్థానాల ముందు పెట్టి అదే ఆధారమంటూ ఏపీసీఐడి దిగజారిపోయింది. అసలు స్కిల్ కేసులో జగన్ సర్కార్ ఏపీసీఐడి చెబుతున్నవన్నీ అబద్ధాలేనని స్పష్టంగా తేలిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో సిమెన్స్ సంస్థకు సంబంధమే లేదని చేస్తున్న ఆరోపణ పూర్తిగా సత్యదూరమని గతంలో ఈడీకి సెక్షన్ 50 కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దానిలో మాకు డిజైన్ టెక్ సంస్థతో 2011 నుంచి భాగస్వామ్యం ఉంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలు చేపట్టినా డిజైన్ టెక్ సంస్థ మాకు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఆ సంస్థ ద్వారానే మేము ఏపీలో ప్రాజెక్టు అమలు చేశామని విస్పష్టంగా పేర్కొంది. ఇంత స్పష్టంగా సిమెన్స్ స్టేట్మెంట్ కనిపిస్తుంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో సిమెన్స్ సంస్థతో డిజైన్ టెక్ కు సంబంధం లేదని జగన్ రెడ్డి సిఐడి చెప్పడం, దాన్ని నమ్మాలని కోర్టులో వాదించడం విస్మయపరుస్తోంది. అలానే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటులో భాగంగా ఏపీ ప్రభుత్వం నుంచి తమ సంస్థకు 90 కోట్లు అందాయని కూడా సిమెన్స్ సంస్థ ఎండి తన వాంగ్మూలంతో ఈడీకి వివరించారు. అవేవి జగన్ రెడ్డి సర్కార్ కు ఏపీసీఐడికి ఎందుకు కనపడడం లేదు అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 3000 కోట్లు దారి మళ్లాయని చెబుతున్న బుగ్గన సిమెన్స్ సంస్థ ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ పై ఏం సమాధానం చెప్తారంటూ పరిశీలకులు నిలదీస్తున్నారు. అసలు మొత్తం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వ్యయమే 3300 కోట్లు. దానిలో సిమెన్స్ సంస్థ గ్రాంట్ ఇన్ కైండ్ గా 90% వ్యయం భరిస్తోంది. 90% వ్యయం భరించడం అంటే నిధులు ఇవ్వడం కాదు, ప్రాజెక్టుకు అవసరమైన సాఫ్ట్వేర్, ఇతర పరికరాలు అందిస్తుందన్నమాట. అదే పద్ధతిని కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెయిల్ ఓఎన్జీసీ, ఇంకా ప్రపంచంలోని వివిధ సంస్థలు కూడా ఫాలో అయ్యాయి, అవుతున్నాయి కూడా. ఈడీ ముందు వచ్చిన వాంగ్మూలంలో 35 కోట్లు సిమెన్స్ సంస్థకొస్తే 1235 కోట్ల విలువైన సాఫ్ట్వేర్ తాము ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అందించినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అమలు, పర్యవేక్షణ బాధ్యతంతా సిమెన్స్ సంస్థదే. మొత్తం ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరిగితే ఆ సంస్థను వదిలేసి విధానపర నిర్ణయాన్ని తీసుకున్న చంద్రబాబు నాయుడిని తప్పించడం ప్రభుత్వ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును టార్గెట్ చేసి వేధిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం అకారణంగా పెంచారన్న ఆరోపణలో కూడా వాస్తవం అయితే లేదు. ఈ ప్రాజెక్టు సంబంధించి పరికరాలు, సాఫ్ట్వేర్ మదింపు బాధ్యతను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైనింగ్ కి అప్పగించింది. ఈ విషయం నాటి ప్రభుత్వంలో అధికారిగా పనిచేసిన, ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో కొనసాగుతున్న హేమచంద్రారెడ్డి అనే అధికారి స్వయంగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శిక్షణా కేంద్రంలోని పరికరాలు, సాఫ్ట్వేర్ ను పరిశీలించి అంచనాలు మదించి దానికి సంబంధించిన నివేదికను కూడా అందించింది. నిధుల విడుదలకు సంబంధించిన ఫైనాన్షియల్ అండర్టేకింగ్ ఒప్పందంపై సంతకం చేసింది కూడా ప్రేమచంద్రారెడ్డి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ ఒప్పందంలో డిజైన్ టెక్, సిమెన్స్ సంస్థలు కూడా సంతకాలు పెట్టాయని గంటా సుబ్బారావు అనే వ్యక్తి కేవలం సాక్షి సంతకమే పెట్టారని కూడా ప్రేమచంద్రారెడ్డి ఈడీకి చెప్పారు. మొత్తం బాధ్యత తీసుకొని సంతకం పెట్టిన ప్రేమచంద్రారెడ్డిని ఏపీసీఐడి కనీసం విచారించకుండా సాక్షి సంతకం పెట్టిన గంటా సుబ్బారావుని నిందితుడిని చేయడం ఎక్కడి న్యాయం అంటూ ఇదంతా జగన్ సర్కార్ కక్ష సాధింపులో భాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రేమచంద్రారెడ్డి పేరు కూడా ఎక్కడా సిఐడి ఎఫ్ఐఆర్ లో లేదు. నిధుల విడుదలలో ప్రేమచంద్రారెడ్డి ప్రధానంగా వ్యవహరించారు. ఆయనతో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లో కీలకంగా వ్యవహరించిన నీలం సహాని, అజయ్ కల్లం రెడ్డి, ఐవైఆర్ కృష్ణారావులు కూడా ఏపీ ఏసీసీఐడి విచారించిన దాఖలాలే లేవు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలన్నీ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అజయ్ కల్లం పరిశీలించి నిర్ణయం తీసుకున్నారని అప్పుడు ఆయనతో పనిచేసిన పివి రమేష్ అనే అధికారి చెప్పారు. వీటన్నిటిని బట్టి జగన్ సర్కార్ కేవలం రాజకీయ వేధింపులు, కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిందని తేటతెల్లమవుతుందని పరిశీలకులు అంటున్నారు.